సో ప్రజెంట్ బాలకృష్ణ మాత్రం ఆయన పద్మభూషణ్ అయితే అందుకోబోతున్నారు తొందరలోనే. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి సంబంధించిన ఓవరాల్ ఇండియా నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి 7 అయితే ఇది వరించిందని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ ఈయనకి సంబంధించి అంటే ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అది ఎప్పుడు తీసుకోబోతున్నారు ఏంటి? సో నందమూరి అభిమానులకి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది మరో విజయం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బాలకృష్ణ గారి సెకండ్ ఫేజ్ ఏదైతే నడుస్తుందో లాక్డౌన్ తర్వాత ఒక అన్స్టాపుల్ షో వరల్డ్ వైడ్గా క్లిక్ అవ్వడం కానీ, అట్లానే సినిమాలు వరుసగా 4 సినిమాలు విజయం, ఇంకో 2 రాబోతే ఇంకో డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతారనమాట. అంటే ఎప్పుడో పాత ఫామ్, ఒక 2000కు ముందు ఉన్న ఆయన ఫామ్ ఏదైతే అది కనబరుస్తున్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా ఒక సీనియర్ హీరోల్లోనే ఉన్న 4 పిల్లర్స్లో ఒక టాప్ లీగ్లో ఉన్నారని చెప్పొచ్చు బాలకృష్ణ గారు. సో ఖచ్చితంగా మళ్ళీ ఆయనకి ఇదే ఈ ఫామ్లో ఉంటూనే మళ్ళీ పద్మభూషణ్ అనేది రావడం, ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఆయన ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ అభిమానానికి, వాళ్ళ సెలబ్రేషన్కి హద్దులే లేవని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా లాక్డౌన్ తర్వాత నుంచి వన్స్ వాళ్ళు ఎత్తుకున్న కాలర్ని దించకుండా ప్రతి దాంట్లో ముందుంటున్నారు బాలకృష్ణ గారు. లేట్ 60s దాటిన తర్వాత కూడా ఇంకా ఆయన చేసే వాటికి కానీ ప్రభుత్వం కూడా గుర్తించడం నిజంగా అది హర్షణీయం అని చెప్పొచ్చు. అట్లానే అసలు ఆయన ఈ వయసులో చేస్తున్న సినిమాలు, వాటిని ఎంచుకుంటున్న కథ ఇది కానీ, ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం కానీ, అట్లానే బయట చేస్తున్న సేవా కార్యక్రమాలు, హాస్పిటల్ పెట్టడం కానీ, చారిటీస్ కానీ, అట్లానే ఇప్పుడు ఈ సినిమాలు కాకుండా హెల్పింగ్ నేచర్, ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ట్రస్ట్లు అయ్యి పెట్టి చాలా చేస్తున్నారు. సో మరి ఎట్లా చూసుకున్నా బాలకృష్ణ గారు మళ్ళీ హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడం, ఖచ్చితంగా ఏ రంగంలో చూసినా బాలయ్య గారు అడుగుపెట్టిన ప్రతి దాంట్లో 100% విన్ అయ్యి చూపిస్తున్నారు. సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా కాల్ రగరేసుకొని తిరుగుతున్నారు అనమాట. ఇది మా హీరో, మేము అభిమానిస్తున్న హీరో, మమ్మల్ని ఎక్కడ తలదించుకొని ఇవ్వట్లేదు అనే విధంగా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మరి అలాగే మన చిత్ర పరిశ్రమలో ఇంకా అజిత్ కుమార్ గారికి, అట్లానే హీరోయిన్ శోభన గారికి రావడం కూడా, అంటే చిత్రరంగంలో వరకు వీళ్ళు హైలైట్ అయ్యారు. సో మిగిలిన వాళ్ళందరూ వేరే వేరే రంగాల్లో అందుకున్నారనమాట. కళల వరకు వీళ్ళకైతే ఇచ్చారనమాట. సో మరి వీళ్ళు దాన్ని ఇంకా ముందుకు నిలబెట్టుకుని మరింత వీళ్ళు కార్యక్రమాలు చేసుకుని ఆ పద్మవిభూషణ్ అట్లానే నెక్స్ట్ వచ్చే భారతరత్న దాకా వెళ్ళాలని మనం ఆశిద్దాం.